మంగళగిరి పట్టణంలోని గౌతమబుద్ధ రోడ్డుపై మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 ఏళ్ల చిన్నారి మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అతివేగంతో దూసుకొచ్చిన కారు బైక్ను ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం పెదకాకానికి చెందిన వాసంతి ప్రసవం నిమిత్తం మంగళగిరిలోని పుట్టింటికి వచ్చి ఉండగా ఆమె పెద్ద కుమార్తె విరోనికను బైక్పై మేనమామ పెదకాకానిలో ఉన్న తండ్రి వద్దకు తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగింది. గౌతమబుద్ధ రోడ్డుపైకి రాగానే వేగంగా వచ్చిన కారు బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నారి విరోనిక తీవ్రంగా గాయపడి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ప్రమాదంలో మరో 3కి స్వల్ప గాయాలు కాగా వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కారు నడుపుతున్న యువతి తాడేపల్లి డోలాస్ నగర్కు చెందిన వాగ్దేవి అని, గుంటూరులోని సిబార్ వైద్యశాలలో మెడిసిన్ చదువుతున్నట్లు గుర్తించారు. కాలేజీకి వెళ్తున్న సమయంలో అతివేగంతో వాహనం నడుపుతూ పాదచారులు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన చిన్నారి కుటుంబ సభ్యులు, బంధువులు మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. బాధ్యురాలిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు మంగళగిరి టౌన్ సీఐ వీరాస్వామి తెలిపారు. నా పేరు రాణి అండి. పొద్దున్న మనమరాలు వేసుకున్న కొడుకు అయ్యా, నా కొడుకు బండి మీద వెళ్తున్నాడు అయ్యా, మనవరాలు ఎక్కించుకొని. ఎక్కడి నుంచి ఎక్కడికి మంగళగిరి నుంచేనయ్యా పెద్ద కాకాని తీసుకెళ్తున్నాడు ఆ మనవరాల్ని. 9 అయ్యా కారు తోలుకుంటూ వచ్చి ఇద్దరిని గుద్ది అమ్మ స్పీడ్కి వచ్చి నేర్చుకుంటుందంటయ్యా. అందరిని గుద్దిందయ్యా. షార్ట్లోనే నా వెనకాల వచ్చి అంత గుద్దుంగల పిల్లోడు టైర్ కింద పడ్డాడు. పిల్ల ఎగిరిపోయాడు, అక్కడ షార్ట్లోనే చచ్చిపోయిందయ్యా. నా బిడ్డ ఇంతవాటికి హాస్పిటల్లోనే ఉన్నాడయ్యా. నడవట్లేదు. 10 సంవత్సరాల కొడుకు పిల్లోడు ఎన్ఆర్ఐలో ఉన్నా కానీ వచ్చి కనీసం వాళ్ళకి రేటింగ్ అని చెప్పటం కానీ ఏమీ లేదయ్యా. ఇక్కడికి తీసుకొచ్చి మాటకు మేమే అడుగుతుంది ధర్నాలు చేస్తుంటే మాటకోసారి పిలిపిస్తున్నారయ్యా మమ్మల్ని. పిల్లోడి కాడ ఇంత బయటకు ₹1 ఖర్చు పెట్టి చూపించింది లేదు. నా మనవరాలకు ఒక మాట మాట్లాడింది లేదయ్యా. నా కూతురు కడుపుతో నల్లాడిపోతుంది బిడ్డ చచ్చిపోయి. మమ్మల్ని బాధ ఎవరు ఆలకించట్లేదయ్యా. ఇంటి నుంచి మీడియా వాళ్ళకి చెప్పి ఎవరు కూడా ఇంత సహాయం చేసిన వాళ్ళు లేరయ్యా. నా కూతురు అల్లాడిపోతుంది. పొద్దున్నుంచి నిండి నెలతో ఉంది. పోలీసులు పిలుస్తున్నారు, మాటకు ఒక బేరం ఆడుతున్నారయ్యా. నా బిడ్డ కాడికి ఎంత బట్టికి ఒక్కసారి కూడా పోలేదు, ఏడే కూర్చోనున్నారయ్యా. పిల్లడికి ఎన్నో రాలేదు, నడవట్లేదు. చెయ్యి ఇరిగింది, బోన్ ఇరిగిందంట. కారు ఏమో కనిపోయిందంట, నడవలేకపోతున్నాడు. పొద్దున్నుంచి నా బిడ్డ ట్రీట్మెంట్ లేదు, ఏమీ లేదు. అడిగారు, ఏం చెబుతున్నాడు అయ్యా, ఏం చెప్పట్లేదు. ఎన్ని డిమాండ్లు ఏం చెప్పట్లేదు. పిల్ల ట్రీట్మెంట్ సంగతి కూడా చెప్పట్లేదు అయ్యా. లోపలే కూర్చోపెడుతున్నారు, మాటకి పిలుస్తున్నారయ్యా. మేమేం చేసామయ్యా, మాకింత సహాయం చేసేవాళ్ళు కూడా లేరయ్యా. అయ్యా మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేదయ్యా. బిడ్డ చచ్చిపోయింది కాక నిన్న ఈ టయానికి బాగుందయ్యా. నా మనవరాలు తెల్లరిపడి శ్రామం అయిందయ్యా. 9కి శ్రామం అయిపోయిందయ్యా. అయ్యా బయట టైటింగ్ చేత కాదంటయ్యా, నేర్చుకుంటుందంటయ్యా. సహాయం చేయండి అయ్యా, మీరు ఏదో ఒకటి చేయండి అయ్యా. పాప పేరు అమ్ము అయ్యా, అమ్ము అని పిలుచుకుంటామయ్యా. వేరండి కానీ అయితే ఆమె అలాంటి యాక్సిడెంట్ చేయటానికి ఒక్కళ్ళ కాదు ఏంటి, ఒక్కళ్ళ కాదు 6 మనుషుల్ని యాక్సిడెంట్ చేసింది. అలాంటి వాళ్ళు వాళ్ళని ఒక ప్రాణం బలి తీసుకున్న కనుక మేము ఎంతో కఠినంగా దాన్ని శిక్షించాలని మేము కోరుకుంటున్నాం. 14/4/26 ఉదయం సుమారు 9:30-10 సమయంలో డోలాస్ నగర్ నుంచి యాయారం సాయి వాగ్దేవి అనే ఆవిడ అమేజీ కారులో కాలేజీకి సిబార్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతుంది. మన వెంకటేశ్వర థియేటర్ దగ్గర, మంగళగిరి టౌన్లో వెంకటేశ్వర థియేటర్ దగ్గరకు వచ్చేసరికి ఆ సమయంలో 2 ఆడవాళ్ళు రోడ్డుకు సైడ్లో వెహికల్ బస్ కోసం నిలబడి ఉండగా షేక్ రేష్మా, షేక్ షాఫీ అనే 2 నిలబడి ఉండగా ఈ అతివేగంగా అజాగ్రత్తగా నడుపుకుంటూ వచ్చి ఆ పాదచారులను గుద్దటం జరిగింది. అదే సమయంలో ఇంకా స్పీడ్ కారుగా వెళ్తూ ముందు 2 వీలర్ మీద కలతోటి ప్రశాంత్, వాళ్ళ మేనకోడలు విరోనిక అనే ఆవిడ 2 వీలర్ మీద వెళుతూ ఉండగా వాళ్ళను కూడా గుద్దటం జరగటం వల్ల అతనికి ఆ 2 వీలర్ని గుద్ది కింద పడటం జరిగింది. అదే సమయంలో వాళ్ళిద్దరి మీదుగా కారు ముందుకు వెళ్ళటం వలన పాప తలకు హెడ్ ఇంజరీ అవ్వటం వల్ల హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు అండర్ గోయింగ్ ట్రీట్మెంట్లో ఆవిడ చనిపోవడం జరిగింది. మిగతా 3 ఇంజ్యూర్డ్ పర్సన్స్కి
గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. ఏదైతే వెహికల్ యాక్సిడెంట్ జరిగిందో ఆ వెహికల్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టడం, ఆ అక్యూజ్ కూడా మా కస్టడీలో తీసుకోవడం జరిగింది. నార్మల్ ఇంజరీస్ ఉన్నాయి, సింపుల్ ఇంజరీస్ గానే ఉన్నారు, వాళ్ళు అవుట్ ఆఫ్ డేంజర్. పాప 4 years విరోనిక మాత్రం చనిపోవడం జరిగింది. కాళ్ళు వచ్చిన ఏడుతూ నైట్ అలా